హాయ్ సార్. ఫస్ట్ వంశీ గారిని అడగాలనుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది సార్, సాంగ్ కానీ ఇటీవల ఇచ్చిన ట్రైలర్ చాలా బాగుంది. కానీ సినిమా కొద్దిగా రాంగ్ టైంలో రిలీజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇటు పొలిటికల్ హీట్గా పెరిగిపోయింది కదా. ఈ టైంలో ఇంత మంచి సినిమాని రిలీజ్ చేయడం అంటే మీకు కొంత ఇబ్బంది అనుకుంటాగా? అంటే నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయినాయి అండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th కూడా అయిపోతున్నాయి. లేదు, నిన్నటిని స్టార్ట్ అయ్యాయి. అవును, అదే అంటున్నానండి. నాకు తెలిసి 29th లోపు అయితే ఎగ్జామ్స్ అన్ని అయిపోతున్నాయి, లేకపోతే 30th 31st అవుతున్నాయి. సమ్మర్ ఫస్ట్ సినిమా, గుడ్ ఫ్రైడే హాలిడే, పొలిటికల్ ఫీవర్ అంటే May 13 దాకా ఎలక్షన్స్ కొంచెం పుష్ అయినాయి కదండి. ఎక్స్పెక్ట్ చేసింది మిడ్ ఏప్రిల్ అనుకున్నాం, అది కొంచెం May 13 దాకా పుష్ అయింది కాబట్టి కొంచెం సమ్మర్ ఫస్ట్ సినిమాకి ఎప్పుడో అడ్వాంటేజ్ ఉంటుందని అలా ప్లాన్ చేసామండి. ఓకే ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అంటే ఫస్ట్ మీరు తమన్ గారు కదా అనుకున్నది, ఇప్పుడు భీమ్స్ గారిని మార్చారంటే? తమన్ కొంచెం షెడ్యూల్స్ అవైలబిలిటీలో టైట్ ఉందని చెప్పి అందుకని మీరు అన్నట్టు రిలీజ్ డేట్ అనేసుకున్నాం కదా, March 29 సమ్మర్ ఫస్ట్ సినిమాకి రావాలని. సో అందుకని మళ్ళీ తమన్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్పి ఆ షెడ్యూల్ సెట్ అవ్వక భీమ్స్కి మారాం. ఓకే ఓకే. టిల్లు స్క్వేర్ తర్వాత టిల్లు క్యూబ్ రాబోతుందా మరి? వెయిట్ చేద్దాం. సిద్ధు గారు. సార్ ఇక్కడ హాయ్ సార్, కుమార్ టీవీ5. హాయ్నా. అంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ రాయటం అనేది ఒక ఛాలెంజ్. ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని బీట్ చేసే క్యారెక్టరైజేషన్ అదే క్యారెక్టరైజేషన్లో ఉంటుంది, కానీ కొత్తగా చూపించాలి. ఇది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది అంటే టిల్లు స్క్వేర్కి? అంటే క్వైట్ ఛాలెంజింగ్ అండి, బికాజ్ ఫస్ట్ టైం పార్ట్ వన్ కాదు, ఒరిజినల్ రాసినప్పుడు మేము చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా రాసాం అది. అండ్ తీసేటప్పుడు కూడా చాలా ఫ్రీగా తీసాం, ప్రెషర్ లేదు, ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. దాన్ని ఫస్ట్ మేము టైటిల్ కూడా సినిమాకి మీకు గుర్తుందో లేదో, నరుడు బ్రతుకు నటన అనేది ఒరిజినల్ టైటిల్ ఆ సినిమాకి. తర్వాత డీజేటీలో చేంజ్ చేయడం జరిగింది. దాట్స్ బికాజ్ ఆ సినిమా ఆ క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆ టైటిల్ చేంజ్ చేసుకున్నాం. దెన్ ఇట్ బికేమ్ అ ఫుల్లీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ లైక్ మీరు అన్నట్టు ఇందాక. ఇప్పుడు పార్ట్ 2 రాసేటప్పుడు వాడు ఆ సినిమాలోనే వాడు అంత మాట్లాడాడంటే ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఇంకా అప్ చేయాలి గేమ్ అని కాన్స్టెంట్లీ ఉండేది మా మైండ్లో. సో ఇట్ వాస్ క్వైట్ ఛాలెంజింగ్ అండి, టు బి వెరీ ఆనెస్ట్. సో విల్ సీ 29th అనుపమ గారు. సో హలో అండి. హాయ్ అండి. టిల్లు స్క్వేర్కి వచ్చేసరికల్లా గ్లామర్ టింజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్యారెక్టర్. అంటే బిఫోర్ మీరు చేసిన క్యారెక్టర్స్లో కంటే అనుపమకి గ్లామర్ టింజ్ టిల్లు స్క్వేర్తో యాడ్ అయింది అనిపిస్తుంది. మీ కామెంట్ అండి. గ్లామర్ అంటే నేను చూడడానికి అందంగా చాలా చెప్తున్నారా? ఈ అందాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదని అంటున్నాను. మంచిదే కదా అండి, అందంగా ఉండాలి కదా. సో ఏంటి క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే బిఫోర్ కూడా చాలామంది హీరోయిన్స్ పేర్లు టిల్లు స్క్వేర్కి వినిపించాయి, బట్ మీరు ఫైనల్ అయ్యారు. క్యారెక్టర్తో మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఇది నేను కెరియర్లో చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఐ లవ్ యూ టూ గైస్ అలా చెప్పొచ్చు. ఇప్పుడు దాకా లైక్ పాస్ట్ 3 years నుంచే నేను ఎక్స్పెరిమెంట్ చేయడం నా కెరియర్లో, డిఫరెంట్గా క్యారెక్టర్స్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్ అంతా నాకు ఇష్టం, కానీ యాజ్ అన్ యాక్టర్ నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కొన్ని క్యారెక్టర్స్ బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్ ఐ హ్యాడ్ అండ్ ద సర్కిల్ ఐ వాజ్ పుట్ ఇన్ టు. సో ఒక యాక్టర్గా నేను ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా అనమాట, అది ఎక్స్ప్లోర్ చేయడం ఇక్కడ జరిగింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. ఐ రియలీ థింక్ ఇట్స్ వన్ గుడ్ క్యారెక్టర్ దట్ ఐ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్. ఓకే, సో ఈ సాంగ్కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అచ్చు గారు ఇస్ హియర్. వెల్కమ్ టు యూ అచ్చు గారు. అండ్ యా, మీ క్వశ్చన్ అండి. యా, ఎప్పటి నుంచి మీరు మిమ్మల్ని ఇలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేశారండి? ఎక్స్ప్లోర్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ నుంచి ఉందండి, కానీ నేను చేస్తున్న సినిమాలు గర్ల్ నెక్స్ట్ డోర్గా ప్రతి సినిమాలో ఒకే క్యారెక్టర్ చేసి నేను కొంచెం బోర్ అయ్యానండి మధ్యలో. తర్వాత లాక్డౌన్ టైంలో నేను చాలా వరల్డ్ సినిమా ఎక్స్ప్లోర్ చేశాను. మధ్యలో నేను యాజ్ అన్ యాక్టర్ నేను ఏం చేయాలని అనుకున్నానని రియలైజేషన్ వచ్చింది. సో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్సే నేను ఇప్పుడు చేస్తున్నాను. జస్ట్ ఫర్ ఎ హీరోయిన్ ఆ పేరు కోసం నేను ఒక సినిమా అయితే కమిట్ చేయను. అందరూ అనుకుంటున్నారు సిద్ధు వల్లే అనుపమ ఇలా మారిపోయింది, సిద్ధునే చేంజ్ చేశాడు మొత్తం అనుకున్నాను. మంచిదే కదా అండి, మీరు గ్లామరస్ అంటున్నారు, అంత బ్యూటిఫుల్ అంటున్నారు, మంచిదే కదా. థ్యాంక్స్ సిద్ధు. మల్లిక్రామ్ గారు, యాక్చువల్లీ ఒక సినిమా ఏదన్నా సిద్ధు గారు ఏం చేయలేదయ్యా, వదిలేయండి. మల్లిక్ గారు మాట్లాడు. పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ టీజర్ కానీ చూసాక
అనుపమ గారుని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం ఆ రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ హ్యావ్ ఫస్ట్ కన్సీవ్డ్ దిస్ ఐడియా, చాలామంది చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. అప్పుడు ఎవరిది ఐడియా అసలు ఆవిడని క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము. అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్, వీళ్ళనే పెట్టుకోవాలి లేదా అనుపమాని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషనే చెయ్యాలి అని ఏమి అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్. అదంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్గా ఉండాలి అంటే డే 1 నుంచి వీఆర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బి ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. అంటే ఎవరికి వచ్చింది ఐడియా ఫస్ట్? మాకు అందరికి కాదు అరే ఆగురా భయ్ కాదు, మేము అందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ. సార్ ఇప్పుడు అనుపమ ముందెప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్. షీఈ్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి ఆ అమ్మాయి. మేము 3 పేజీల సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తుంది సార్. సో వెన్ షీఈ్ అ గుడ్ యాక్టర్, తను ఇలాంటి రోల్సే చేయాలి అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఎప్పుడు మనం చేయకూడదు సార్, ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, she should do more kind of characters, and like she said indaka, she wanted to explore. Tanu kuda appudu point of time lo aa same mindset lo undi. So we were like, sir ipudu aa role lo Anupama kaakunda inka vere ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్, ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్, నేను కూడా ఆ సినిమా కోసమే పనిచేస్తున్నాను సార్. సో వీ హ్యాడ్ టు ఫాలో దట్. వంశీ గారు ఇట్లానే చేయాలని, లేకపోతే దీనికోసం ఏంటిది? లేదు సార్, అస్సలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి సార్. క్వశ్చన్ అడిగారు మీరు. కాదు నో హీ వాజ్ జస్ట్ పాసింగ్ ద మైక్. నో, ఐ వాంటెడ్ టు మేక్ షూర్ హీ వాజ్ లిస్నింగ్. ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్. కాకపోతే మేము యాక్చువల్లీ Feb 9th రావాలి, కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిలిం కౌన్సిల్ తీసుకునే డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్, వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్. కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం. మాకు ఒక సాంగ్ ఉండింది, ట్రైలర్ ఉండింది, ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది. వీఆర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో ఏదో ఒక మెటీరియల్ వదలకపోతే అని. ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నారు సార్, ఇంకా చూడం పో, మాకు అవసరం లేదు, నువ్వు రాకపోతే చంపేస్తాం, ఈ టైప్లో ఏవో కింద జరుగుతున్నాయి సార్. సరే అది నిజమా డిస్బిలీఫ్లో ఉండాలా ఏదో తెలియదు, ఫస్ట్ అయితే ట్రైలర్ వదులుతాం అని సినిమా గురించి బయట స్ప్రెడ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందే రిలీజ్ చేశాను సార్. సో వ్యాలంటైన్స్ డే వాజ్ అ వెరీ గుడ్ డే టిల్లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి. సో అందుకు వి రిలీజ్ ఇట్ ఆన్ దట్ డే సార్. సార్ సిద్ధు గారు సార్, అంటే లేట్ అవటం వల్ల కూడా మీకు ఇంకా బెటర్మెంట్ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఏమైనా యూజ్ అయిందా ఈ లేట్ అవటం కూడా? అంటే సార్ ఇప్పుడు అది ఎంత లేట్ అవుతుందో మేము అంత దాన్ని కెలుగుతూ ఉంటాం సార్. దాన్ని అది ఎంత లేట్ అవుతుందో ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక ప్రోడక్ట్ చేస్తే డెఫినెట్లీ దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయండి. బయటకు వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. కాకపోతే మీరు నన్ను ఇంకో 3 నెలలు వదిలేస్తే నేను ఇంకో 3 నెలలు చేస్తాను సార్. నేను మధ్యలో షూటింగ్ అయిపోయింది అనుకుని హెయిర్ కూడా కట్ చేసేసాను సార్. తర్వాత 3 కొత్త సీన్లు వచ్చాయి, చైనా నుంచి విగ్ తెప్పించాను సార్, మళ్ళీ షూట్ చేశాను సార్. మళ్ళీ 6 నెలల తర్వాత అనుపమ మళ్ళీ డేట్లు ఇస్తుంది సార్, మళ్ళీ ఇంకో 3 సీన్లు షూట్ చేస్తాను సార్. సో అది నెవర్ ఎండింగ్ సార్ ప్రాసెస్ అది. బట్ లేట్ అవ్వడం వల్ల అవుట్పుట్ బెటర్ అయిందంటే డెఫినెట్గా అయింది సార్. నాగవంశీ గారు, మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, కాన్ఫిడెంట్గా వస్తున్నారు, బట్ మీ సినిమాలకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ కాస్త మీ సినిమాలను దెబ్బేసే ప్రయత్నాలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఈసారి మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా విషయంలో, అలాంటి వాటి మీద? తెలీదండి మరి, ఈసారి కూడా ట్రై అలాంటి జరిగితే మీరు చెప్పినట్టు లాస్ట్ టైం ఒకవేళ జరిగి ఉండి ఈసారి కూడా జరిగితే దాని కూడా అప్పుడు ఇంకా ఏదన్నా ఏం చేయాలనేది కనుక్కోవాలి ఇంకా మేము కూడా. వంశీ గారు, అంటే టిల్లు కానీ మ్యాట్ కానీ సితారాలో ఒక కొత్తగా కైండ్ ఆఫ్ ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. అంటే ఇది కంటిన్యూ చేస్తారా? చేద్దాం, కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. అంటే ఎలా అంటే సిద్ధు గారు సార్ యాక్చువల్గా మీరు చెప్పినట్టు టిల్లు మీరు అనుకుని చాలా పెద్ద హిట్. సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడిన అవునండి ప్రయోగం. సో
ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా? సార్ అలా కాదు సార్. ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ విత్ ద ఫ్రేజెస్ దట్ యూ హ్యావ్ యూజ్డ్, అడల్ట్ డోస్ ఆర్ యూత్ డోస్, రెండు వాడా. ఏంటంటే ఇంకో డోస్ ఏంటండి? యూత్ఫుల్ డోస్. కరెక్ట్ సార్. అడల్ట్ డోస్ ఇస్ రాంగ్ సార్, యూత్ఫుల్ డోస్ ఇస్ కరెక్ట్ సార్. రైట్. సో అరే సో కాదు సార్, ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్. ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్, ఈసారి ఇంకో ఎపిసోడ్. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్స్కి యాజ్ ఎ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి. ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్. వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోదు సార్, చూసే మీకు చేసే మాకు కూడా. ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్, వాడు దాంట్లోనే ఉండాలి సార్. మీరు యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్, అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు ఎంత బాధపడ్డాడు అనే దాంట్లో కూడా ఉంటుంది, వాడు మనసు ఎంత గట్టిగా విరుగుతుంది అనే దాంట్లో కూడా ఉంటుంది సార్. అదే యూత్ డోస్. సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు విరుగుతుంది సార్. సో ఫస్ట్ అది చేసిన తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దాట్. సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్. నేను అనేది ఢిల్లు క్యారెక్టర్ పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను. టిల్లు క్యారెక్టర్లో ఏం తేడా లేదు సార్, బట్ వాడున్న కథలో చాలా తేడా ఉంది సార్. వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్. తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్. సో ఈ తేడాంతో అనుపమాలు వచ్చిందంటారు. ఏంటండి ఈ తేడాంతో అనుపమాలు వచ్చిందంటారు? అదేనండి, కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది. కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ అ ఫ్రెష్ క్యారెక్టర్, ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి. సో టిల్లు అనేవాడిని తీసుకెళ్ళి లాస్ట్ టైం చిన్న స్కూటర్తో గుద్దించాం, ఈసారి లారీతో గుద్దిస్తే ఎలా ఉంటుందా అని. సో బిగ్గర్ ప్రాబ్లం, బిగ్గర్ వరల్డ్ చేసామండి అది. సార్ నాగవంశీ గారు, సార్ ఇది యాక్చువల్గా చాలా ఎక్సలెంట్ డేట్ మీకు దొరికింది. ఎందుకంటే లాస్ట్ 2 months 3 months నుంచి సరైన సినిమా అనేది థియేటర్లోకి రాలేదు. రెండోది మీ ఎలక్షన్స్ వెనక్కి వెళ్ళడం కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్. పైగా సెలవులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఆల్మోస్ట్ 1-2 తప్పించి. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు అనేవి రావడం వల్ల పెద్ద బ్యానర్లన్నీ కూడా క్యాష్ క్రంచ్ ఎదుర్కొంటూ సినిమాలు తగ్గించుకుని ఏదో ఒక ప్రాజెక్ట్ మీద గట్టిగా నిలబడి ఉన్నాయి. బట్ మీరు మాత్రం కంటిన్యూగా చాలా ప్రాజెక్ట్స్లు చేస్తున్నారు. వాళ్ళకి మీకు ఏంటి తేడా ఏంటి ఎందువల్ల? అంటే ఏ పెద్ద బ్యానర్ క్యాష్ క్రంచ్లో ఉండి సినిమాలు తగ్గించారండి? అందరూ తీస్తున్నారు కదా. అందరి చెట్లు ఒక్కొక్క సినిమా కనిపిస్తున్నాయి కదా పెద్ద సినిమాలన్నీ. పెద్ద అంటే యాక్చువల్లీ ప్లాన్డ్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండాలని కదండి. ప్రాసెస్లో అలా జరిగినాయి. అలా ఒక్కొక్కటి ఇయర్ షూటింగ్కి వచ్చినాయి అనుకోకుండా నాకు అన్నీ. బట్ మీ దగ్గర కాకుండా కంటిన్యూగా ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. చెప్పండి. మీ దగ్గర 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ మిగతా ఏ బ్యానర్లోనూ అన్ని ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉండొచ్చు కానీ ప్రొడక్షన్లో లేవు. అదే అంటున్నానండి, కొన్ని పైప్ లైన్లో ముందున్నవి సెట్కి ఈ టైంకి వచ్చినాయి కరెక్ట్గా నాకు మీరు అన్న టైంలో. సిద్ధు గారు సార్ చెప్పండి. టిల్లు అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సెకండ్ పార్ట్లో కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ క్యారెక్టరైజేషన్. మీరు అన్నదే ఒక అమ్మాయితో ఇబ్బంది పడతాడో లాస్ట్కి ఏమవుతుంది అనేది ఫస్ట్ పార్ట్ లాగే సేమ్ స్టోరీ. సో ఒక క్యారెక్టర్ ఐకానిక్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు ఆ కథ కూడా సేమ్ అయినప్పుడు ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని ఎంటర్టైన్ చేయడానికి. అది కూడా అలాంటిది డైరెక్టర్ మారినప్పుడు ఆ డిఎన్ఏని ఎలా క్యాచ్ చేయగలడు కొత్త డైరెక్టర్? అంటే ఆల్రెడీ పాత డైరెక్టర్ కొంత ట్రావెల్ చేసి అంటే నేను ఎలా దాన్ని నమ్మాను తను చేయగలుగుతాడు అనేది నన్ను అడుగుతున్నారు సార్. అంటే మేము ఈ సినిమా యాక్చువల్లీ అది మేము ప్లాన్ చేసుకుని ఈ సినిమా విమల్ చేయకూడదని లేదా ఒక వేరే డైరెక్టర్తో వెళ్ళాలని మేము అనుకోలేదు సార్. ఫస్ట్ ప్రాజెక్టు డీజే టిల్లు 2 అనే సినిమా మనం చెయ్యాలి అని నాకు వంశన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకే డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది సార్. బికాజ్ అది మళ్ళీ ఒకసారి తీసాము, చాలా బాగా ఆడింది. సో అగైన్ హౌ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, రైట్? బట్ మేము ఆ డెసిషన్ తీసుకునే టైంకి విమల్ వేరే దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసాడు దట్ హీఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్.
ఆ టైంకి మీ అండ్ మలిక్ వేర్ ప్యారలీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ స్టోరీ, వేరే ఒక కథ చేద్దామని చెప్పి. సో అప్పుడు నేను మలిక్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అండ్ వీ డిసైడెడ్ దట్ యునో తన సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి సమ్ వాటర్, క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, తను ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ కథలో ఇలాంటి పాయింటర్స్ పడాలి అని. ఆ సెన్సిబిలిటీస్ అన్ని డిస్కషన్లో మలిక్ ఆల్సో హ్యాస్ ద సేమ్ సెన్సిబిలిటీ. అందుకు వీ వర్ కంఫర్టబుల్ గోయింగ్ అహెడ్ విత్ హిమ్ సార్. ఓకే.